బైబిల్లో అతిపెద్ద అధ్యాయం 119వ కీర్తన. ఓకే, 176 వచనాలు ఉంటాయి. ఎందుకుంటే చెప్తాను 176. అదేంటి సార్ అంటే ఉంటాయి, ఒక అర్థం ఉంది దానికి కూడా, ఉత్తినే లేవు. మనకి అఆలు ఎన్ని మొత్తం 53, ఏబిసిడీలు ఎన్ని 26. మనకి ఏబిసిడీలు 26 ఎలాగో అఆలు 53 ఎలాగో హిబ్రీ భాష ఉందే దానికి అక్షరాలు 22. ఎన్ని? 22 అక్షరాలు. ఆ 22 అక్షరాలు ఏంటో ఈ 119 కీర్తన చూస్తే అర్థమైపోతుంది. మీరు 119 కీర్తన తీయండి, మొదటి వచనం పైన ఎల్ఎఫ్ అని ఉంటుంది, అది మొదటి అక్షరం అనమాట. 8 వచనాల తర్వాత బెత్ అని ఉంటుంది, అది రెండో అక్షరం అనమాట. ఆ విధంగా 22 అక్షరాలకి ఒక్కొక్క అక్షరానికి 8 వచనాలు. ఏంటి సార్ ఒక్కో అక్షరానికి 8 వచనాలు అంటే, ఒరిజినల్ హిబ్రీ భాషలో మొదటి 8 వచనాలు అలెఫ్ అనే మాటతో స్టార్ట్ అయినాయి, తర్వాత 8 వచనాలు బెత్ అనే మాటతో స్టార్ట్ అయినాయి. అలాగ 22 అక్షరాలని ఆధారం చేసుకొని ఒక్కొక్క అక్షరానికి 8 వచనాలు చొప్పున 176 వచనాలు రాశారు. దేని గురించి? ఒక్కదాని గురించే. ఏంటది? దేవుని వాక్యము. దేవుని వాక్యానికి ఉన్నటువంటి మధురత్వం, ప్రాముఖ్యత, విశేషత అవన్నీ రాసుకుంటూ వచ్చారు. ఒక్క కీర్తనలో 119 కీర్తనలో 176 వచనాలు చాలా కవి హృదయంతో చాలా మంచి పద్ధతిలో రాసుకుంటూ వచ్చారు. ఆ కీర్తనలో ఏమంటారంటే, సాయంత్రం 6 గంటలకి ఏమంటారు సార్ మీ ఇంట్లో వెలిగిస్తారు అగరొత్తులు? ఏదో చెప్పారు సార్ మొన్న వెలిగించే దోమలు రాకుండా. G4 4G ఏమంటే 4G. సాయంత్రం 6 గంటలకి 4G వెలిగించవలను, సాయంత్రం 6 గంటలకి ఆల్అవుట్ వెలిగించవలను. ఎందుకని 6 గంటలకి వెలిగించాలి? ఆ టైంలో దోమలు వస్తాయి కాబట్టి. అది వెలిగించకపోతే ఏమవుతాయి? దోమలు వచ్చి లోన్ ఉంటాయి కాబట్టి. మనకి ఎలాగా సాయంత్రం 6 గంటలకి ఆల్అవుట్ వెలిగించాలో 4G వెలిగించాలో, అదేవిధంగా బైబిల్లో ఎలా ఉంటుందంటే, నేను ఉదయాన్నే వాక్యం లోన పడేసుకున్నా. ఎందుకని? ఆ రోజంతా నాలో పాపం రాకుండా ఉండటానికి. అయితే ఆల్అవుట్ వెలిగించాలి, లేకపోతే దోమలు కొట్టుకుంటూ ఉండాలి. అయితే బైబిల్ చదివి లోన వాక్యం పడేయాలి, లేకపోతే పాపంతో శోధంతో టెన్షన్ పడుతూనే ఉండాలి. ఈ రెండట్లు ఏదో ఒకటి డిసైడ్ అయిపో. సో నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. నాకు పోలియో రాకుండా ఉండటానికి చుక్కలు వేసుకున్నా. ఎంత శుభ్రంగా ఉన్నాయి పదాలయో. చుక్కలు వేసుకున్నా ఇక పోలియో రాదు, దోమల మంది వేసా ఇక దోమలు రావు. వాక్యం